హలో గైస్, ఈరోజు మనం రాగి పిండితో ఓట్స్‌తో కలిపి జావ చేసుకుందాము. ఫస్ట్‌గా ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకుందాం. తర్వాత ఒక స్పూన్ నిండా రాగి పిండి తీసుకొని చిన్న గ్లాస్‌లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బబుల్స్ అనేవి లేకుండా చక్కగా పిండంతా వాటర్‌లో కలిసిపోయేటట్టు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మరుగుతున్న వాటర్‌లో ఈ రాగి పిండి మనం వాటర్‌గా చేసుకున్నాం కదా! దాన్ని కలిపేద్దాం. కలిపిన తర్వాత సరిపడా సాల్ట్ మనం ఎంత తినగలిగితే అంత సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి రాగి జావ అనేది రెడీ అయిపోతుంది. మనం నైట్ అంతా నానబెట్టుకున్న ఓట్స్ ఉంటాయి కదా! మీరు ఎన్ని తినగలిగితే అన్ని ఓట్స్ నానబెట్టుకోండి. ఆ ఓట్స్ నానబెట్టుకున్న ఓట్స్ ఈ చల్లారిన రాగి జావలో వేసేసుకొని చల్లారిన తర్వాత మనం రాగి జావలాగా తాగేయడమే. మనం నైట్ అంతా నానబెట్టుకున్న ఓట్స్ ఉంటాయి కదా! అవి మార్నింగ్ తినాలంటే చాలా కష్టంగా ఉంటది. చప్పగా టేస్ట్‌లెస్‌గా ఉంటది. అందుకని ఇలా ట్రై చేస్తే చాలా హెల్తీగా ఉంటది. మంచిగా ఉంటది. వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు ఇలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తింటే